నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. బలగం సుధాకర్ రెడ్డి టైటిల్ రోల్ పోషించిన చిత్రం బాపు. బ్రహ్మాజీ, ఆమని ప్రధాన పాత్రలు పోషించారు. తెలంగాణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి దయా దర్శకత్వం వహించారు. ప్రచార చిత్రాలతో బలగం సినిమాని గుర్తు చేసిన బాపు తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? బలగం స్థాయిలో మెప్పించిందా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. కథ ఏంటంటే, ఈ సినిమాలో మల్లయ్య అనే బీద రైతు పాత్రలో బ్రహ్మాజీ కనిపిస్తాడు. పండించిన పంట చేతికి రాక అప్పులు పాలవుతాడు మల్లయ్య. అప్పులు తీర్చకపోతే పొలాన్ని జప్తు చేస్తామని అప్పులిచ్చిన వాళ్ళు బెదిరిస్తారు. దాంతో తాను ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం నుండి 5 లక్షల పరిహారం వస్తుందని, కుటుంబ కష్టాలు తీరుతాయని మల్లయ్య భావిస్తాడు. కానీ అతని నిర్ణయానికి భార్య సరోజ అడ్డు చెబుతోంది. కావాలంటే ఆ డబ్బు కోసం ఇంటి పెద్ద అయినటువంటి మల్లయ్య తండ్రి రాజయ్యని చంపేస్తే మంచిది కదా అని సలహా ఇస్తోంది. ఆ తర్వాత ఏం జరిగింది? కొడుకు కోసం రాజయ్య ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడా? మల్లయ్య అప్పుల నుండి బయటపడ్డాడా? చివరికి ఏం జరిగింది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. సినిమా ఎలా ఉందంటే, రైతుల ఆత్మహత్యల నేపథ్యంలో ఈ కథ రాసుకున్నారు. అలా అని కథ సీరియస్గా సాగదు, డార్క్ కామెడీతో నడుస్తోంది. ఈ సినిమాని మొదటి నుంచి బలగంతో పోలుస్తున్నారు. నిజానికి ఈ రెండు కథలు చావు చుట్టూనే తిరుగుతాయి. బలగంలో ఒక మనిషి చనిపోతే ఆ కుటుంబంలో ఉన్న మనుషుల పంతాలను, స్వార్థాలను చూపించారు. కానీ బాపులో అలా కాదు. ఇంటి పెద్ద చావు కోసం కొడుకుతో సహా అందరూ ఎదురు చూస్తారు. ఆస్తి కోసం కన్న తండ్రిని కొడుకు చంపాడు వంటి వార్తలు అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. అయినప్పటికీ ఎందుకనో సినిమా చూస్తున్నప్పుడు ఆ కథను తీసుకోవడానికి మనసుకి కాస్త కష్టంగానే ఉంటుంది. సమాజంలో ఇలాంటి మనుషులు కొందరు ఉంటారని సర్ది చెప్పుకోగలిగితేనే ఈ సినిమాని చూడగలం. ఈ చిత్రాన్ని ఎమోషన్స్, కామెడీ, మేళవింపుతో నడిపించడానికి దర్శకుడు ప్రయత్నించాడు. ఎమోషన్స్ అంతగా వర్కౌట్ కాలేదు, కానీ కామెడీ బాగానే పండింది. ఇక మధ్యలో మల్లయ్య పిల్లల ప్రేమ కథలు ఇరికించినట్లుగా ఉన్నాయి. నిడివి తక్కువే అయినప్పటికీ కథను నెమ్మదిగా సాగినట్లు అనిపించింది. అంటే ఆ ప్రేమ కథల వల్లనే అని చెప్పవచ్చు. క్లైమాక్స్ కూడా అందరినీ అసంతృప్తి పరచకపోవచ్చు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఈ బాపు సినిమా ఎమోషన్స్తో గుండెల్ని పిండేయలేదు, కానీ బాగానే నవ్వించింది.